ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. పార్టీ కంటూ ఒక లైన్ ఉంటుంది, క్రమశిక్షణ దాటకూడదు. అక్కడ క్రమశిక్షణ అనేది లేకపోతే ఎవరి మీదైనా ఒకే రకమైన యాక్షన్ ఉంటుంది. వీటన్నిటి దృష్ట్యా మెల్లమెల్లగా అన్ని చెప్తూ వస్తున్న క్రమం లోపల అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవన్నీ మింగుడు పడలేదు. సోషల్ మీడియా ద్వారా కొన్ని పెయిడ్ వాళ్ళ ద్వారా మాట్లాడించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ప్రజలు గమనిస్తాం, కాళేశ్వరం మీద అవినీతి చేయలేదు కేసీఆర్ గారు అని చెప్పడం ఆమె క్రమశిక్షణ ఉల్లంఘించినట్ట. అంటే సొంత పార్టీ నేతల మీదే ఆరోపణలు చేయడం అనేది ఒక పార్టీ లీడర్ గా ఎంతవరకు కరెక్ట్? మళ్ళీ చెప్తాం. ఇక క్రమశిక్షణ తీసుకునే చర్యల్లో భాగంగా ఎంత పారదర్శకంగా జరిగింది, ఎంత ప్రజాస్వామ్యతంగా జరిగింది అనేది మీకు అంటే అన్న దగ్గరికి వెళ్ళి లేదంటే తండ్రి దగ్గరికి వెళ్ళి ఇది జరుగుతుందని ఆవిడ చెప్పలేకపోయారా? ఎందుకు వాళ్ళందరి మధ్య ఇంత గ్యాప్ పెరిగింది అనుకుంటున్నారు? రాణిస్తే కదా, చెప్పనిస్తే కదా ఇక్కడే ఈ సమస్య వచ్చింది. ఆమె పదే నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడే లిక్కర్ స్కామే దీనికి కారణమా? 100% లిక్కర్ స్కామ్ ఎవరి కోసం అంటే అసలు లిక్కర్ స్కామ్ అంటే అసలు లిక్కర్లో ఏం స్కామ్ అని చెప్పండి. ఇప్పుడు కూడా ఇన్ని 100 పేజీల నివేదికలు ఇచ్చినటువంటి కోర్టే మొట్టికాయలు వేసి పంపించింది. ఇలాంటి విషయాలన్నీ బయటికి వస్తున్నప్పుడు, క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతున్నప్పుడు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఎందుకు స్పందించట్లేదు? అదే కదండి ఇప్పుడు బాధ. ఒక సమాజంలో ఒక పౌరుడిగా మనం మాట్లాడుతున్నాం, సమాజం ఓన్ చేసుకొని మాట్లాడుతుంది. నిజంగా అసలు ఆ ప్రశ్న ఇప్పుడు మీరు అడిగినా దాని గురించి మాట్లాడన్నా కొంచెం. అందరికీ నమస్కారం, నేను స్వరూపపొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. పార్టీతో పుట్టింటితో కల్వకుంట్ల కవితకు తాత్కాలికంగా బంధం తెగిపోయింది. ఒక మాజీ ఎంపీగా, ఎమ్మెల్సీగా, అలాగే సీఎం కూతురిగా ఉన్న కవిత ఇంకా ఆడబిడ్డ స్థాయిలోనే ఆలోచిస్తున్నారా? ఆమె మీద వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నది ఎవరు? డర్టీ క్యాంపెయినింగ్ చేస్తున్నది ఎవరు? ఇప్పుడు దీని మీద పెద్ద చర్చ అయితే జరుగుతోంది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ జాగృతి కీలక నేత ఇస్మాయిల్ గారు. ఆయనతో మాట్లాడి కవిత గారి భవిష్యత్ వ్యూహం ఏంటో తెలుసుకుందాం. నమస్తే ఇస్మాయిల్ గారు. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. ఈ పార్టీ గురించి విపరీతమైన చర్చ అయితే జరుగుతోంది, ముఖ్యంగా అధినేత్రి గురించి. అంటే కల్వకుంట్ల కవిత గారు హరీష్ రావు గారి మీద, అలాగే సంతోష్ రావు గారి మీద విపరీతమైన ఆరోపణలు అనేవి చేశారు. కాళేశ్వరం అవినీతిని కూడా ఆవిడ బయట పెట్టడం అనేది జరిగింది. అయితే ఇంత పెద్ద స్థాయిలో ఆరోపణలు చేస్తున్నప్పుడు తన మీద కేసీఆర్ గారు యాక్షన్ తీసుకుంటారని కానీ, సస్పెన్షన్ వేటు పడుతుందని కానీ ఆవిడ ఊహించలేకపోయారా? ముందుగా తెలంగాణ జాగృతి అనేది ఒక ఉద్యమ సంస్థ, రాజకీయ పార్టీ కాదు. అయితే ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలకు అది ఒక ప్రధాన ప్రతిపక్షమైనటువంటి పాత్ర పోషిస్తున్నదనే భావనలో ఉండి మీడియా కూడా కొంచెం ఆ ట్రాప్లోనే ఉన్నట్టుగా కనపడతా ఉంది. ఏదేమైనా మీరు అడిగినటువంటి ప్రశ్నలో కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడిగా, తర్వాత ఈ రాష్ట్రం తీసుకొచ్చినటువంటి నాయకుడిగా, అనేక మంది నాయకుల్ని తయారు చేసిన వాడిగా, తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా ఈ తెలంగాణ ఆత్మగౌరవం కోసం జరిగినటువంటి ఉద్యమానికి నాయకత్వం వహించిన వాడిగా మనందరికీ తెలుసు. కవిత కేసీఆర్ గారి కూతురు, అవునన్నా కాదన్నా ఒక ఉద్యమ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కూతురు. కానీ తాను ఉద్యమంలో ఉన్నది, ఉద్యమ ప్రస్థానం తొలినాళ్ళలో అంటే 2006 నుంచి ఆవిడ ఈ రోజు వరకు కూడా తన చెమటను చిందించింది, తన రక్తాన్ని ధారపోసింది. ఈ సమాజం కోసం విశ్రాంతి లేకుండా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి ప్రజా ఉద్యమంలో తన భాగస్వామ్యం ఉంది, తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు కూడా. అదేవిధంగా పార్లమెంట్కి వెళ్ళినప్పుడు కూడా పార్లమెంట్లో మహిళా బిల్లు అనేటువంటి అంశం దగ్గర నుంచి ఈ తెలంగాణకు రావాల్సినటువంటి హైకోర్టు విషయంలో కానివ్వండి, తెలంగాణకు సాధించుకోవాల్సినటువంటి అనేక ప్రధాన సమస్యల విషయంలో మిగతా వాళ్ళ పార్లమెంట్ సభ్యులు చాలామంది ఉన్నప్పటికీ వాళ్ళకంటే కూడా ఎక్కువగా గళం విప్పి మాట్లాడి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి హక్కుల్ని సాధించడంలో కవిత పాత్ర చాలా కీలకమైనది. ఇక ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలకు సంబంధించి కేసీఆర్ గారు ఇట్లా నిర్ణయం తీసుకుంటారని ఊహించలేకపోయిందా అంటే అసలు ఆవిడే కాదు, ఎవరు కూడా ఊహించలేదు. ఇది ఊహించని పరిణామమే. కేసీఆర్ గారు ఇట్లా నిర్ణయం తీసుకుంటారని అసలు ఊహించలేదు. అయితే అంటే పార్టీ కంటూ ఒక లైన్ ఉంటుంది, క్రమశిక్షణ దాటకూడదు. అక్కడ క్రమశిక్షణ అనేది లేకపోతే ఎవరి మీదైనా ఒకే రకమైన యాక్షన్ ఉంటుంది కదా. చాలా సంతోషం, ఆ రకంగా చర్యలు తీసుకుంటే చాలా సంతోషం. కానీ ఇక్కడ క్రమశిక్షణ ఉల్లంఘించిన అని చెప్తున్నారు, కానీ క్రమశిక్షణ ఉల్లంఘించిన వాళ్ళు ఎవరు? అసలు క్రమశిక్షణ ఉల్లంఘించి పార్టీ నియమ నిబంధనలను ఉల్లంఘించి తర్వాత అసలు పార్టీని ఓటమికి కారణమయ్యి నాయకుల్ని ఓడించడానికి ప్రయత్నం చేసి ఓడిపోయే నాయకులు గెలుస్తారనేటువంటి అబద్ధపు రిపోర్ట్లు తెప్పించి పెట్టి మొత్తం పార్టీ ప్రతిష్టను, తర్వాత నాయకుడి ప్రతిష్టను భంగం కలిగించిన వాళ్ళ పైన కదా పోరాటం కవితక్క చేసింది, వాస్తవాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేసింది కదా. అక్కడే అసలు సమస్య వచ్చింది. వీటన్నిటి దృష్ట్యా
మెల్లమెల్లగా అన్నీ చెప్తూ వస్తున్న క్రమం లోపల అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవన్నీ మింగుడు పడలేదు. చాలాసార్లు మాట్లాడాను, మళ్ళీ చెప్తా ఉన్నాను. వాళ్ళకి మింగుడు పడని కారణంగా వాళ్ళు ఒక రకంగా కవితకని టార్గెట్ చేశారు. ఈమె ఎప్పటికైనా మాకు ముప్పే. రెండోది, మేము రేపు పొద్దున ఏదో అడ్డదారిలో అధికారంలోకి రావాలని మేము కలలు కంటున్నాం. మా కలలు ఎక్కడ కలలు అవుతాయని ఒక భ్రమ. తర్వాత కూతురు కాబట్టి తండ్రికి ఎప్పుడైనా ఏ విషయమైనా చెప్పే అవకాశం ఉంటుంది. అట్లా ఎప్పుడు ఏ రకంగా మా వాస్తవాలు తీసుకొచ్చి ఇంకా బయటపెడుతుందని మెల్లమెల్లగా అక్కడ ఉండి కుట్రలు చేయడం మొదలుపెట్టినారు. ఏండ్ల తరబడి సాగినటువంటి కుట్రల్ని తట్టుకోగలిగింది. ఏండ్ల తరబడి ఆమెను చేసిన హింసను తట్టుకోగలిగింది. మానసికంగా ఆమెను క్షోభకు గురి చేసినా తట్టుకుంది. ఈ విషయాలు చాలా వరకు తెలియకుండా చేసేటువంటి ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా, కొంతమంది పెయిడ్ వాళ్ళ ద్వారా మాట్లాడించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కవితక్క ఆల్ ఆఫ్ సడన్ వచ్చి ఏం మాట్లాడలేదు. ఆమె చాలా ఏళ్ళుగా చేస్తుంది. సుమారు ఒక 100 రోజులుగా మనమైతే బయటికి కనిపించిన ఎపిసోడ్ కూడా చూసాం. ఈ 100 రోజుల కాలంలో నానా రకాలుగా ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఆమె నిజం చెప్పడం క్రమశిక్షణ ఉల్లంఘించినట్ట, 42% రిజర్వేషన్ కోసం కొట్లాడడం క్రమశిక్షణ ఉల్లంఘించినట్ట, కాళేశ్వరం మీద అవినీతి చేయలేదు కేసీఆర్ గారని చెప్పడం ఆమె క్రమశిక్షణ ఉల్లంఘించినట్ట. అంటే సొంత పార్టీ నేతల మీదే ఆరోపణలు చేయడం అనేది ఒక పార్టీ లీడర్ గా ఎంతవరకు కరెక్ట్? మళ్ళీ చెప్తా ఉన్నా, ఎవరైతే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఒక పక్క ప్రభుత్వ నివేదికలు, ప్రభుత్వం నియమించినటువంటి కమిషన్ రిపోర్ట్లు వచ్చిన సందర్భం లోపల, ఆ రిపోర్ట్ల సందర్భంగా విచారణకు హాజరైన సందర్భంగా అక్కడ విచారణలో ఆయన వెళ్ళినతనే నాకు సంబంధం లేదు, ఇది కేసీఆర్ గారిదని చెప్పి వచ్చాడని అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు చెప్పిన తర్వాత కూడా, అంటే తప్పించుకుంటున్నారు వీళ్ళు మీద వేసుకోకుండా కేసీఆర్ గారిని బలి చేస్తున్నారని బాధ కదా, తన బిడ్డ కాబట్టి చెప్పింది, ఆ ప్రయత్నం చేసింది. ఇటువంటి సందర్భం లోపల కూడా వాళ్ళ పైకి ఆ ఆరోపణలు వచ్చేటటువంటి నేపథ్యంలో తప్పించుకునే ధోరణిలో మళ్ళీ ఈ కుటుంబంలో విచ్ఛిన్నం చేసేటటువంటి ప్రయత్నం చేసిన వాళ్ళే పై చేయి సాధించినట్టుగా ఉండే చర్య కదా ఇది. అయితే క్రమశిక్షణ ఉల్లంఘన కవితక్క గారు ఎక్కడ చేయలేదు. చాలా క్లియర్గా చెప్పి చూశారు. మళ్ళీ అంత పెద్ద ఆయన మీద ఇది పడుతున్నప్పుడు కూడా మీరు ఇంకా రాజకీయాలు చేస్తున్నారు, ఇంకా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు, ఇది మంచిది కాదు, అట్లాంటప్పుడు మీరు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అనే టైప్లో మాట్లాడింది. ఇక క్రమశిక్షణ తీసుకునే చర్యల్లో భాగంగా ఎంత పారదర్శకంగా జరిగింది, ఎంత ప్రజాస్వామ్యయుతంగా జరిగింది అనేది మీకు మీడియాలో చాలా సీనియర్, మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలు కూడా దాన్ని గమనించారు. సరే, అది వాళ్ళ ఇష్టం ఏదేమైనా. కానీ ఎట్టకేలకు వాళ్ళు పొమ్మన్నారు, వెంటనే అక్క కూడా స్వీకరించారు. ఆ పదవికి మాత్రమే కాదు, ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసి తన చిత్తశుద్ధిని ప్రదర్శించారు. తర్వాత హుందాగా వ్యవహరించారు. పార్టీ నుంచి వెళ్ళేటప్పుడు చేసే ఆరోపణల విషయంలో కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడి చెప్పే ప్రయత్నం చేసినారు. దీంట్లో అవాకులు చవాకులు పేలి అడ్డగోలుగా మాట్లాడించి అదే ముఖ్యమంత్రి గారి మీద ప్రేమ ఉంటే మరి కేసీఆర్ గారి మీద ప్రేమ ఉంటే, కేసీఆర్ కూతురే కదా, ఒక ఆడబిడ్డ కదా, ఈ తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలు నిలబడ్డ ఆడబిడ్డ కదా, నికార్సుగా పోరాడిన ఆడబిడ్డ కదా, ఇక్కడ హక్కుల కోసం పార్లమెంట్లో వాణి వినిపించి ఈ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసేటువంటి ప్రయత్నాలు చేశారు కదా. అట్లాంటప్పుడు ఆమెను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తూ ఇప్పటి కూడా ఇంకా దాడి జరుగుతూ ఉంది. ఎంత దారుణం అండి. ఒక చెల్లిగా, ఆడబిడ్డగా కవిత గారికి వాళ్ళ కుటుంబంలో ఎంతో ప్రయారిటీ ఉంది. అంటే అన్న దగ్గరికి వెళ్ళి లేదంటే తండ్రి దగ్గరికి వెళ్ళి ఇది జరుగుతుందని ఆవిడ చెప్పలేకపోయారా? ఎందుకు వాళ్ళందరి మధ్య ఇంత గ్యాప్ పెరిగిందనుకుంటున్నారు? చాలా సింపుల్ అండి. ఆమె చెప్పే ప్రయత్నం చేస్తున్న దగ్గరే ఈ సమస్య వచ్చింది. ఆమె పదే నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడే అడుగడుగున అడ్డుకునేటటువంటి కుట్రలు చేశారు. అసలు చాలామంది అంటున్నారు చెప్పుకోలేకపోయిందా, లేకపోతే వాళ్ళు రాలేకపోయిందా అంటారు. రానిస్తే కదా, చెప్పనిస్తే కదా, అందుకనే కదా లెటర్ల దాకా వెళ్ళింది. లిక్కర్ స్కామే దీనికి కారణమా? 100% లిక్కర్ స్కామ్ ఎవరి కోసం అంటే, అసలు లిక్కర్ స్కామ్ అంటే అసలు లిక్కర్లో ఏం స్కామ్ ఉంది చెప్పండి. ఇప్పుడు కూడా ఇన్ని 100 పేజీల నివేదికలు ఇచ్చినటువంటి కోర్టే మొట్టికాయలు వేసి పంపించింది. తర్వాత పార్టీ గౌరవము, పార్టీ క్రమశిక్షణ అంటున్నారు కదా, అసలు పార్టీని కాపాడడం కోసం తను బాధితురాలైంది. తను ఇప్పుడు కూడా బాధితురాలే, నిందితురాలు కాదు. వెరీ క్లియర్, బాధితురాలు అతను అంత పెద్ద బాధ్యతను, అంత పెద్ద కష్టాన్ని నెత్తినేసుకొని పోసింది కేసీఆర్ గారికి కూడా తెలుసు, కేటీఆర్ తెలుసు, ఇప్పుడు మాట్లాడుతున్న సోకాళ్ళు నాయకులకు కూడా తెలుసు. ఒక ఆడబిడ్డను అంత హింసించింది కాక, బయటికి పంపించింది కాక, ఇంకా ఆమె మీద తూలనాడే పనులు, తర్వాత తప్పుడు మాటలు, ఎప్పుడో జరిగిపోయిన ఘటనలు తీసుకొచ్చి వ్యక్తిగతంగా విమర్శలు చేయడం. నేను చెప్తా ఉన్నా, ఇప్పుడు హరీష్ రావు గారికి ఇక్కడ ఏం సంబంధం అంటారు. మరి మాట్లాడే వాళ్ళంతా హరీష్ రావు గారి మనుషులే. వి ప్రకాష్ హరీష్ రావు మాట్లాడిస్తేనే మాట్లాడుతున్నాడు. ఒక ఎమ్మెల్యే విద్యాసాగర్ అని ఉంటాడు, ఆయన జేబులో ఉన్నట్టే ఉంటాడు, ఆయన మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడిన దాన్ని మళ్ళీ విష ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మొత్తం రాష్ట్రం అంతా ఇట్లానే ఉందనే ఫీలింగ్ తీసుకొస్తూ ఉన్నారు. చాలామంది ఆయనకు సంబంధించిన వాళ్ళే మాట్లాడతారు. ఆయనతో తిరిగే వాళ్ళే జాగృతి గతంలో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ఆయనతో తిరిగే వాళ్ళే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు. ఇదంతా ఎవరికి తెలియదు అనుకుంటారు. ఇట్లా దుష్ప్రచారం చేస్తూ పోతే వాళ్ళకే వ్యక్తిగతంగా
తర్వాత తెలుస్తుంది వాళ్ళ కుంచిత బుద్ధి ఎట్లుంది, వాళ్ళ మానసిక స్థితి ఏముంది, వాళ్ళు ఎంత దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నారనేది తేలిపోతుంది. హరీష్ రావు గారి సోదరుడితో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కవిత క్యాన్సిల్ చేసుకున్నారు అని బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటూ వస్తున్నారు. ఎప్పటివో పాత కథలన్నీ బయటికి తీస్తూ ఉన్నారు. అయితే ఒకవైపు సొంత బిడ్డ మీదే, సొంత చెల్లి మీదే ఇలాంటి విషయాలన్నీ బయటికి వస్తున్నప్పుడు, క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతున్నప్పుడు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఎందుకు స్పందించట్లేదు? అదే కదండి ఇప్పుడు బాధ. ఒక సమాజంలో ఒక పౌరుడిగా మనం మాట్లాడుతున్నాం, సమాజం ఓన్ చేసుకొని మాట్లాడుతుంది. నిజంగా అసలు ఆ ప్రశ్న ఇప్పుడు మీరు అడిగినా దాని గురించి మాట్లాడన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మనకి. వాస్తవానికి ఒక ఆడబిడ్డగా, లేకపోతే ఎవరి కుటుంబంలోనే ఆడబిడ్డలు ఉంటారు, వాళ్ళ గురించి మాట్లాడే మనకే ఇంత బాధ వేస్తుంది, మాకే ఇంత ఇదవుతుంది. మరి వాళ్ళు మాట్లాడకపోవడం, మళ్ళీ మాట్లాడకుండా ఉండి అవి తప్పు చేసినట్టుగా చూపించడం, తర్వాత రాజకీయాల్లో వీళ్ళేదో మేలైనటువంటి వాళ్ళలాగా ఆమె మాత్రమే ఏదో తప్పు చేసి వెళ్ళినట్టుగా చేస్తుంటే, ఇప్పుడు అంత రిక్వెస్ట్ చేసిందండి. అన్న డాడీ జాగ్రత్త అని చెప్పినారు, అన్న నువ్వు వెనక కుట్రలు జరుగుతున్నాయని చెప్పినారు, చాలా హితవులు చెప్పే ప్రయత్నం. మీరు కళ్ళుండి చూడలేక, చెవులుండి వెళ్ళలేకపోతే భవిష్యత్తులో మీకే నష్టం. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా. నేను కూడా ఈ తెలంగాణ వాదిగా, ఉద్యమకారుడిగా నేను రామన్నకి రిక్వెస్ట్ చేస్తున్నా, కేసీఆర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఈ ఉద్యమంలో భాగస్వామిని నేను కూడా ఈ ఉద్యమ బిడ్డను. నేను అక్కకు జరిగిన అన్యాయాన్ని మీకు తెలుసో తెలియకో తొందరపాటు చర్య అనుకుంటాను నేను. బహుశా మీరు మళ్ళీ ఒకసారి పునరాలోచన చేయండి, నిజాలు ఇప్పటికైనా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇట్లా మాట్లాడుతున్న వాళ్ళు ఎవరో కనీసం కనిపెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోయినా పక్కననే పెట్టండి, మిగతా వాళ్ళకన్నా న్యాయం జరుగుతుంది. ఇట్లా ఒక ఆడబిడ్డని పదే పదే ఇబ్బంది పెట్టేటటువంటి వాళ్ళది చూస్తూ ఆనందం పొందుతారనేటటువంటి మనుషులు మీ పక్కన ఉంటే, వాళ్ళ ఆనందం ఈరోజు అక్క దగ్గర పొందారు, రేపు మీ పైన కూడా ఇంకొక ప్రయత్నం చేసి ఆనందం పొందుతారు. ఇది గ్రహించకపోతే మీకే నష్టం అంటున్నా. కవిత గారి వెనక ఉండి రేవంత్ రెడ్డి ఈ డ్రామా అంతా నడిపిస్తున్నారు అని అంటున్నారు. దానికి మీరిచ్చే సమాధానం? ఇక కళ్ళుండి చూడలేకపోతే మనం ఏం చేయలేము. ఇప్పుడు నేను కాళోజీ గారి జయంతి సభ నుంచి వస్తున్నా. ఇప్పుడు కూడా ఆవిడ రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు మాట్లాడుతున్నారనే విషయం, కాళేశ్వరం విషయం సంబంధించిన ఉపన్యాసం విని వస్తున్నాం. మరి అదంతా కూడా అండర్స్టాండింగ్ ప్రజలకు కదా మేము ఇచ్చేటటువంటి ఇది, ప్రజలకు పిలుపునిస్తున్నాం కదా. అండర్స్టాండింగ్ కూడా 4 గోడల మధ్య జరగాల. బహిరంగంగా రోజు మాట్లాడుతూనే ఉంది, రోజు తను పోరాడుతూనే ఉంది. 42 గంటల పాటు 42% రిజర్వేషన్ కోసం ఉద్యమానికి వ్యతిరేకంగా, రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకంగానే సిద్ధమైంది. ఇక్కడ అవినీతి జరిగిన అంశాలలో వాస్తవాలు ఇట్లా ఉన్నాయి, మీరు వాళ్ళు కలిసి అండర్స్టాండింగ్లో ఉన్నారనే విషయం బయట పెట్టింది. విమానంలో వెళ్ళారనే విషయం అక్కడనే చెప్పింది. మరి వాళ్ళు మాట్లాడాలి కదా. ఇప్పుడు ఇంత బహిరంగంగా ప్రభుత్వం మీద పోరాడుతూ ఒక ప్రతిపక్షం లాంటి పాత్ర తను పోషిస్తూ ఉంటే ఇది కుటుంబ తగాదని ఒకరు మాట్లాడతారు. ఎంత అవివేకం, ఇంత చైతన్యవంతమైనటువంటి తెలంగాణ సమాజంలో ఇట్లాంటి నాయకత్వం ఇంకా ఉండడం దురదృష్టకరం. ఇట్లా అనాలోచితంగా మాట్లాడే నాయకత్వం ఉండడం చాలా దురదృష్టకరం. ఉద్యమ సంస్థ తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా అవతరించబోతోంది. కల్వకుంట్ల కవిత గారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు అంటున్నారు. నిజమేనా? ఇప్పుడు పుకార్లు షికార్లు చేస్తూ ఉన్నాయి, చాలా చాలా తప్పుడు ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఒకటి మాత్రం నిజమండి, తెలంగాణ జాగృతి ఉద్యమ సంస్థ బలమైన నిర్మాణం కలిగిన సంస్థ. క్షేత్రస్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ఈ ఎల్లలు దాటి వ్యాప్తి చెంది ఉన్నటువంటి సంస్థ జాగృతి సంస్థ. ఇది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిలబడేటువంటి సంస్థ. ఇక్కడ ఆత్మగౌరవాన్ని పట్టుకొని నిలబడేటటువంటి సంస్థ. ఇది అందరితో మాట్లాడి నిర్మాణం చేసుకొని ఆ నిర్మాణం ఏ వైపుగా వెళ్ళాలనేటటువంటి భేదోమదనం జరిగితే తప్ప ఇప్పటికి ఒక నిర్ణయానికి రాదు. అంత తొందరపాటు చర్యలు చేసేటటువంటి అవకాశం జాగృతిలో లేదు. జాగృతి అంత అనాలోచితంగా వ్యవహరించదు. ఒకవేళ ఏ అవకాశాన్ని ఎట్లా తీసుకోవాలని సమాజం ఏం డైరెక్షన్ ఇస్తుందో ఆ సమాజం డైరెక్షన్ అందుకొని మాత్రం ముందుకు పోతుంది. మిగతాదంతా అభూత కల్పనలు, అబద్ధాలే. మొత్తం మీద చూసినప్పుడు పార్టీ పరంగా కావచ్చు, అటు పుట్టింటి విషయంలో కూడా కల్వకుంట్ల కవిత గారు ఒంటరిగా ఏకాకిగా మిగిలిపోతున్నట్టుగా కనిపిస్తోంది. ఆమె భవిష్యత్ వ్యూహం ఏంటి? నేనైతే ఒక సోదరుడిగా చాలా గర్వంగా చెప్తా ఉన్నా, కవిత ఒంటరిది కాదు. కవితకు అసలే ఒంటరిది కాదు. అద్భుతమైనటువంటి మేధాశక్తి కలిగినటువంటి నాయకురాలు, అద్భుతంగా ఈ సమాజాన్ని మనసుతో చూడగలిగినటువంటి నాయకురాలు. పెద్ద తెలంగాణ సమాజం ఆమె కుటుంబంగా ఉంది. ఉద్యమ నాయకురాలుగా ఎదిగిన కవితకు పెద్ద తెలంగాణ సమాజం అండగా ఉంది, పెద్ద కుటుంబం అండగా ఉంది. ఒకళ్ళిద్దరు రక్తం పంచుకొని పుట్టినంత మాత్రాన ఈ నిజమైనటువంటి ప్రజా వారసులు వాళ్ళు కారని తేల్చేటటువంటి పరిస్థితి కూడా భవిష్యత్తులో రాబోతుంది. ఇవాళ కాకపోయినా రేపైనా వాళ్ళంతా ఒకటయ్యే ఛాన్స్ ఉంది. ఈరోజు ఆమె మీద ఆరోపణలు, విమర్శలు చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉండొచ్చు? సపోర్ట్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను అదే ముందుగా మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్తా వస్తున్నా.
ఎందుకు ఇట్లా తొందరపాట్లు పడుతున్నారు? ఎవరో వేసిన తాయిలాలకు తొందరపడి మాట్లాడితే రేపు పొద్దున మీ తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారని నేను అడుగుతా ఉన్నా. కుటుంబం అన్న తర్వాత 1,00,000 ఉంటాయి, కుటుంబ సభ్యులు అన్న తర్వాత కూడా 1,00,000 ఉంటాయి. కానీ ఇది కుటుంబ పంచాయతీ కాదు. అయినప్పటికీ కుటుంబంలో విభేదాలు రాకూడదు, కుటుంబ సభ్యులు విడిపోకూడదు. ఒకవేళ వస్తే అది ప్రజల వైపు నిలబడడానికి జరిగిన యుద్ధం ఇది, ధర్మయుద్ధం ఇది. ధర్మం వైపు కవితక్క ఉంది, అన్యాయం వేరే వైపు ఉన్నది. అధర్మ యుద్ధాలు తాత్కాలికంగా విజయం సాధించినట్టు కనపడతాయి, కానీ ధర్మం తప్పకుండా అంతిమ విజయం సాధిస్తుంది. ధర్మం గెలిచే వైపే కవితక్క ఉంది. కవితక్కని గెలిపించడం కోసం ఈ సమాజం అండగా ఉన్నది. ఈ తాత్కాలికంగా ప్రేలాపనలు పోయి నీలాపనిందలు వేసే వాళ్ళకు భంగపాటు తప్పదు. వీళ్ళు భవిష్యత్తులో ప్రజల ముందు వాళ్ళ 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 ఆగ్రహాన్ని చవి చూడక తప్పదు, అబాసు పాలకాక తప్పదు. మొత్తం మీద ధర్మం న్యాయం వైపే కల్వకుంట్ల కవిత గారు ఉంటారని మీరైతే స్పష్టంగా చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ ఇస్మాయిల్ గారు. థ్యాంక్ యూ అండి.